మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం రండి. ముందుగా మనం మామిడికాయలు బయట మార్కెట్లో కొనుక్కోవాలి. కాయ 40 నుంచి 50 దాకా ఉంటుంది. దాన్ని కట్ చేస్తే కాయకు ఒక 10 రూపాయలు తీసుకుంటాడు. నేను పెద్ద కాయలు ఒక 4 కాయలు కట్ చేయించాను. కాయ 40 రూపాయలు, కట్ చేసినందుకు 10 రూపాయలు. కట్ చేయించుకొని వచ్చి ఇంట్లో కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దానికి జీడి ఉంటుంది, అది మొత్తం క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా నీట్గా క్లాత్ మీద వేసి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి, తడితో కడుక్కోకుండా. ఆ తడి లేకుండా చూసుకొని మనం కొలుసుకోవాలి, ముక్కలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని. కొలుసుకున్నాక దానికి తగ్గట్టుగా మన కారం అది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కేజీకి 100 గ్రాములు కారం, 100 గ్రాములు ఉప్పు, ఒక 100 గ్రాములు ఆవాలు, కొంచెం ఒక 150 గ్రాములు 200 గ్రాములు చిన్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇవన్నీ తీసి నీట్గా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇంకా కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. చిన్న ఉల్లిపాయలు మంచిగా నీట్గా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలాగ పొట్టు అంతా తీసుకొని నీట్గా పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలు ఇలాగ పొట్టు తీసి పెట్టుకోవాలి. కారం ఒక కేజీకి ఒక 100 గ్రాములు కారం, ఒక 100 గ్రాములు ఉప్పు, ఆవు పొడి ఒక చిటికెడు అంతా వేసుకోవాలి. చిటికెడు అంటే ఒక స్పూను మెంతు పొడి, ఆవాలు 100 గ్రాములు వేసి మిక్సీలో పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక 100 గ్రాముల కల్లుప్పు, కారం, కొంచెం ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకోవాలి.
బాగా కలిపినాక ఒక శనగ నూనె ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని ఒక అర కేజీ అంటే మొత్తం ఒకటే చారిపోయకుండా తేప కొంచెం పోసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత మనం నూనె పోసుకోవాలి. నూనె మనకి ఎంత కావాలో అంత కేజీకి అర కేజీ దాకా, కేజీ ముక్కలకి అర కేజీ దాకా నూనె పట్టిద్ది. ఇంకొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు ఒక్కోసారి, మనకి చూసుకొని పోసుకొని బాగా కలుపుకోవాలి. మేమైతే అర కేజీ నుంచి 3/4 కేజీ 700 గ్రాముల దాకా పోసాము. ఇలాగా ప్రిపేర్ అవున ఇలాగంతా కలుపుకున్న తర్వాత ఒక 2-3 రోజులు పక్కన పెట్టేసుకొని తర్వాత కావాలంటే మనం వేసుకొని తినొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.